ఈ తపస్కాలము ప్రారంభము విభూతితో ప్రారంభమవుతూ ఉంది. దేవుని బిడ్డల పైన నుదుటి పైన విభూతి రాయటం వలన, ప్రార్థనలతో ప్రారంభించడం వలన తపస్కాలం అన్నది ప్రారంభమవుతూ ఉంది. మరి ఈ తపస్కాలం మనకు ప్రాముఖ్యముగా ఏమి తెలియజేస్తూ ఉందంటే, మానవుని యొక్క రక్షణ, మానవునికి పాప విముక్తి, మానవునికి పరివర్తన, మానవునికి నూతన జీవితం, ప్రభు శ్రమలు, ప్రభు యొక్క మరణము, ప్రభు యొక్క పునరుత్థానం ద్వారా మనకు లభించిందని తపస్కాలము మనకు తెలియపరుస్తూ ఉంది. కనుక ప్రియమైన దేవుని ద్వారా తపస్కాలము అంటే ప్రభు శ్రమలను, బాధలను, కష్టాలను, ఆయన యొక్క మరణమును ధ్యానించడమే తపస్కాలం యొక్క ప్రాధాన్యమైనటువంటి ఉద్దేశం. మరి ఈ తపస్కాలంలో ఎలా ఉండాలో దేవుడు మనని ఈ రోజు పిలుస్తూ ఉన్నాడు. కనుక 3 విషయాలలో ఈరోజు మీకు తెలియపరుస్తాను. మొట్టమొదటిగా, ఈ తపస్కాలము 40 రోజులు అని మనం అంటూ ఉన్నాం. ఎందుకు ఈ 40 రోజులు అని మీకు సందేహం రావచ్చు. పూర్వ నిబంధనలో మనం చూసినట్లయితే ప్రియమైన తల్లిదండ్రులారా, దేవుడు 40 రాత్రులు 40 పగళ్ళు వర్షాన్ని కురిపించి మొదటి సృష్టిని నాశనం చేశాడు. మోసే ప్రవక్త 40 రాత్రులు 40 పగళ్ళు దేవుని చెంత ఆయన ఉండి ప్రార్థన చేస్తాడు అని మనం వింటూ ఉన్నాం. అదేవిధంగా ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాల పాటు వారు ఎడారిలో ప్రయాణం చేశారు. బానిసత్వం నుండి జీవము గల ప్రదేశానికి నడిచారు. నిరాకరణ నుండి ఆదరణ పొందుకునే ప్రదేశములకు చేరుకున్నారు. విస్మయంలో చెందుతున్నటువంటి జీవితము నుండి సంతోష ఆనందమైన జీవితానికి చేరుకున్నారు. వారి ప్రయాణం కూడా 40 సంవత్సరాల పాటు జరిగిందని కూడా మనం వింటూ ఉన్నాం. ఈ విధంగా 40 సంఖ్యకు ప్రాధాన్యత ఉంది. ప్రియమైన సహోదరి సహోదర, మరి నూతన గ్రంథంలోకి వచ్చినప్పుడు చూస్తున్నట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చదువుతాం. దేవుడు పవిత్రాత్మను పొందుకున్న తర్వాత, జ్ఞానస్థానము స్వీకరించిన తర్వాత, ఆత్మ దేవుని యొక్క స్వరము వినపడిన తర్వాత వాక్యం ఉంటుంది, ఆయనను ఆత్మ ఎడారి